అందరికీ శుభ సాయంత్రం. చాలా రోజులైంది ఈ మధ్య వీడియో చేయక. అదే ఈ మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్పాలనిపించింది. ఎందుకంటే అసలు చాలామంది మిత్రులు ఉంటారు మనకి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఎవరు ఏంటిదని తెలుసుకునే సమయంలో ఈ కరోనా టైంలో కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈ మిత్రుల గురించి ఈడేంద్ర బాబు ఇట్లా చెప్తున్నాను అనుకున్నప్పుడు నేను 2013లో అనుకుంటా ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు మీరు ఏదైనా హితం అంటే హింస లేకుండా ఏదన్నా ఒక చెప్పండి మా పిల్లలకని ఒక బౌత్ స్కూల్ అని సత్కామ హై స్కూల్ అని కుకుడుపల్లిలో ఏరియాలో నాకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంతకుముందు గతంలో పెద్దలు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. ఇక్కడ ఏంటిదంటే మనకి అమెరికా మాజీ అధ్యక్షుడు వారు వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోవడం, తర్వాత వారి తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇళ్ళలో వీళ్ళలో పనిచేయడం, ఆ విధంగా చేస్తున్న పక్షంలో వీరు పాఠశాలకు వెళ్ళడం. ఒకరోజు ఆ పాఠశాలలో మిగతా తోటి విద్యార్థులు అతని అబ్రహం లింకన్ వారి యొక్క చొక్కా చించడం, అప్పుడు వాళ్ళమ్మ సూది దారం కూడా పక్కింటికి వెళ్ళి తీసుకొని రావడం. ఆ పక్కింటి దారం ఇచ్చే పక్షంలో ఎవరైనా ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. ప్రతిదినము సూది దారం ఇవ్వడం. అప్పుడు వాళ్ళు ఇవ్వము అని చెప్పడం. వాళ్ళ తల్లి అబ్రహం లింకన్ని అడిగింది, ఏందిరా ఇది పరిస్థితి, ప్రతిరోజు ఎందుకు చొక్కా చింపుకొని వస్తున్నావు అని అడిగినప్పుడు అప్పుడు వారికి అబ్రహం లింకన్ గారు ఒక మాట చెప్పారు. అమ్మ, నా పాఠశాలలో నాతోటి ఉన్నత ధనవంతుల పిల్లలు వాళ్ళు నా చొక్కా అది రోజు ప్రతినిత్యం చించడం, నేను ప్రతిరోజు నీకు చెప్పడం, మీరు దారం కోసం పక్కింటికి వెళ్ళడం, ఆ దారం వాళ్ళు ఇవ్వను అన్నారు. అంటే వారి తల్లి ఒక మాట సూక్ష్మంగా చెప్పింది, చూడురా, నీకు తండ్రి లేడు, నువ్వు ఎవరైతే ఆ మిత్రులకి చెప్పండి నాకు తండ్రి లేడన్నా, మా అమ్మ వాళ్ళ ఇళ్ళలో వీళ్ళిళ్ళలో పనిచేసి వస్తేనే కానీ మాకు పూట గడవదు, అక్కడ వాళ్ళు ఇచ్చేది, నేను ప్రతిరోజు మీరు ఇచ్చే ఈ చొక్కా చించడం, నేను దారం కోసం పక్కింటికి వెళ్ళడం, వాళ్ళు ఇవ్వకపోవడం, నేను నా తల్లి ఇద్దరము, నాతో పాటు కాకుండా నా తమ్ముడు కూడా ఉన్నాడు, మేము బాధపడాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మిగతా ఎవరైతే ఆ మిత్రులు ఆ విధంగా చేశారో ఆ మిత్రులు తర్వాత అతనికి చొక్కాలు ఇవ్వడం, తర్వాత అతను నల్ల జాతీయుడైన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు కావడానికి కూడా ఆ స్నేహితులే, ఆ చదువుకున్న ఎగతాళి చేసిన వ్యక్తులే సహాయం పడుతున్నారు అని మనం చరిత్రలో చదువుకున్నాము. చాలామంది మనకు శ్రీకృష్ణుడు కూడా నా స్నేహితుడు కుచేలుడు ఎందుకు బీదవాడుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, కుచేలుడు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని అడగలేదు, అందుకని నేను అతనికి ఏం సహాయం చేయలేకపోతున్నాను, నేను భగవంతు స్వరూపమైనప్పటికీ నా స్నేహితుడు నాకు ఇది కావాలని అడిగినప్పుడు మాత్రమే నేను ఏదైనా చేయగలుగుతాను, కాబట్టి అందరితో ఆయన కూడా నాకు సమానం, కానీ ప్రియమైన మిత్రుడు అని శ్రీకృష్ణుడు సంబోధించాడని మనకు పురాణాల ద్వారా కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో నేను కొన్ని విచిత్రమైన సంఘటనలు చూశాను. ప్రతినిత్యం పాఠశాలకు 7 సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళిన నేను అనుకోని పరిస్థితుల్లో పాఠశాల మారవలసి వచ్చింది. ఎందుకంటే చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల, చిన్నాన్నగారికి కొద్దిగా ఇబ్బందులు కావడం వల్ల మరో ఊరికి కనీసం ఒక 3-4 జిల్లాలు దాటి అహోబిలం అడవులో మధ్యలో ఆలమూరులో చదువుకోవడం. ఈ మధ్యలో నాతో అప్పుడంటే ఇంత ఫోన్ కాంటాక్ట్స్ లేవు, నిత్యం అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఒకరిద్దరు ఎవరు కానీ అంటే నాకు ఎవరు కాంటాక్ట్ లేరు. ఈ మధ్య నాకు ఒక విచిత్రమైన స్టేటస్లో చూడడం జరిగింది. కనీసం ఒక 20-25 సంవత్సరాల క్రితం చదువుకున్న వ్యక్తి అతని నెంబర్ దొరకడం కానీ, అతను పలానా చోట ఉన్నాడు కానీ, ఎలాగ ఉన్నారు మీరు అని కనీసం ఒక అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఒకవేళ మనం ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తారు. ఇక్కడ ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, నీతో పాటు 7 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. చదువుకున్న ఒక వ్యక్తి, ప్రతినిత్యం పాఠశాలకు వచ్చే వ్యక్తి, కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎవరైతే పాఠశాలకు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఒక గుంపుగా ఏర్పడి ఈ మధ్య ఏదో పర్యాటక స్థలానికో ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మా 7th క్లాస్ బ్యాచ్ అని పెట్టుకున్నారు. నేను చూశాను.
అంటే నేను అనేది కనీసం అవతల వ్యక్తులు కూడా ఉన్నారు అని మీకు తెలియదా? ఎందుకు చెప్తున్నానంటే మీతో పాటు రెగ్యులర్గా చదువుకుంది ఎవరో మీకు తెలియదా? కాబట్టి అది మీ ఆలోచనకి మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా అసలు మిత్రులు అంటే రేపు పొద్దున ఎవరైనా అడిగినప్పుడు కూడా ఇంతకుముందు మీ పేర్లు చెప్పేవాడిని. ఇప్పుడు మీ పేర్లు అనేది నా ఫోన్లోనే ఉండవు. ఒకవేళ ఎవరైనా అడిగినా కానీ నేను వీళ్ళతో చదువుకోలేదు అని నేను చెప్తాను. ఎందుకంటే నాకు మిమ్మల్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అరే నేను ఇలాంటి వాళ్ళతో నేను ఎందుకు చదువుకున్నాను? అంటే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా? అంటే అందరూ ఒకటి కాదా భూమి మీద బతికినోళ్ళు? మీకు నాకు ఏం తేడా అని అనేక విషయాల్లో నేను అడిగినప్పుడు కూడా మీ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి నేనేదో మీతో వచ్చి నేనేదో మీతో ఏదో చేయాలని ఆలోచించేంత టైం లేదు, అంత ఓపిక లేదు. మీ వాల్యూ మీది, మీరు కోటీశ్వరులు కావచ్చు, నేను బీదవాడిని కావచ్చు. అంటే మీ దృష్టిలో మరి ఎందుకు మరి దూరం పెట్టారో నాకు తెలియదు. నేను ప్రతి సంవత్సరం ఆళ్ళగడ్డ వెళ్ళినప్పుడు నాకు ఇద్దరు మిత్రులు ఉంటారు. ఒక అతను రవిప్రకాష్ అని హ్యాండిక్యాప్, పాపం అతను నడవలేడు, చక్రాల బండి మీద తిరుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు 1 ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఇంటికి నేను స్వయాన వెళ్ళి పలకరించి క్షేమ సమాచారం కనుక్కొని వస్తాను. ఇంకొక వ్యక్తి వెంకట సుబ్బయ్య, కూలి పని చేసుకుంటాడు, నాతో పాటు 8th క్లాస్, 1 ఇయరే చదివాడు. తర్వాత ముత్తులు సీనన్నని రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటాం. అంటే ఒకటేంటిదంటే మనతో పాటు చదువుకున్న వ్యక్తి ఆయన పరిస్థితి ఏంటిది, ఆయన ఏం చేస్తున్నాడు అని ఇట్లాంటి విషయాలు మీకే ఆలోచన లేనప్పుడు మీ గురించి అతల వ్యక్తులు కూడా ఎవరు ఆలోచించరు. తర్వాత గ్రూప్లో కూడా మీరు యాడ్ చేసినప్పుడు మీరు చూశారో లేదో నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎవరైతే మీరు అందాల రాముడిలాగా భావిస్తున్నారో ఆ వ్యక్తి ఒక గ్రూప్లో పెట్టాడు, మా ఇంటి పక్కన చిలుకలు ఉన్నాయి ఈ అన్నప్పుడు మీరు అన్ని లైక్లు కొట్టారు. నేను పలాని పెద్ద అధికారిని కలిసొచ్చాను అంటే ఆ అధికారి కానీ అధికారి మీనింగ్ కూడా ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే మీ గురించి మీకు తెలియదు, వాళ్ళకి అవన్నీ ఏం తెలుసు, అవన్నీ ఏం తెలియదు, వాళ్ళకి వండుకొని తినడం వచ్చు అని చెప్పాడు. అంటే నాకు అనిపించింది కనీసము మినిమం కామన్ సెన్స్. దాదాపు ఇంటరో డిగ్రీ చదివి ఉంటారు కదా, నాకు తెలియదు మీరు ఏం చదువుకున్నారో, మీరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. కనీసం ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే ఫుల్ ఫాములు తెలుస్తాయి కదా. ఇంటి మీద చిలుకలు, ఇంటి పక్కన చిలుకలు, తర్వాత ఇంటి పక్కన ఇట్లాంటి విషయాలు అందరికీ తెలుస్తాయి. కాబట్టి మీలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని నేనే భావిస్తున్నాను. రేపు పొద్దున పలానా రామ్మోహన్ రాజు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరే చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, నాకే తెలియలేదు. అంటే దయచేసి ఎవరైనా యూత్, మీ చదువుకున్న వాళ్ళు, మీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, కుటుంబ సభ్యులే కాదు, ఇంటి పక్క వారు, ఇంటి ముందర వారు, సమాజంలో ఈ మధ్య నాకు ఒకటి నిర్మల్ వెళ్ళినప్పుడు 6 months బ్యాక్ ఒక మేడం బస్సులో పలకరించి సార్ బాగున్నారా, ఎంత హ్యాపీ అనిపించింది. ఆవిడ అంతకుముందు ఒక 6 నెలల ముందు పరిచయం, ఒక 5 నిమిషాలు మాట్లాడాను. అంటే ఎక్కడెక్కడో వాళ్ళు మనల్ని పలకరిస్తున్నప్పుడు మీతో పాటు చదువుకున్న 7 సంవత్సరాలు చదువుకున్న వ్యక్తిని మీరు మర్చిపోయారంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం చదువుకున్న వ్యక్తులు, దీనికి మరొక ఉదాహరణ, నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన హాస్టల్లో వార్డెన్ పంపించాడు, పలానా వ్యక్తి రావట్లేదు, ఎందుకు ఏమైంది అన్నప్పుడు నేను వాళ్ళ ఊరికి వెళ్ళి సరే ఇట్లా ఎగ్జామ్ ఫీజు ఇబ్బంది ఉందంట అని అడిగాను. అప్పుడు వార్డెన్ గారు సరే నేను కడతాను రమ్మని చెప్పంటే మళ్ళా వెళ్ళి నేను పిలుచుకొని వచ్చాను. ఎవరైతే పిలుచుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు హై స్థాయిలో ఉండి నేను డిగ్రీ చదువుకోవడానికి, ఎంఏ చదువుకోవడానికి కొద్దిగా డబ్బు సహాయం చేశాడు. మళ్ళీ నేను డబ్బులు ఇచ్చేసాము, అది వేరే విషయము. అంటే మీరు ఏదైతే మీరు చేసే భావన బాగుంటుందో, మీరు చేసే పని, భగవంతుడు కూడా మీకు మరొక మంచి అవకాశం మీకు కూడా కల్పిస్తాడు. కాబట్టి మీ క్లాస్మేట్స్ని, మీ చుట్టాలని, మీ అన్నదమ్ముల్ని ఎట్లా గౌరవిస్తారో ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి. ఇప్పుడు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దయచేసి ఇది మీరు తప్పుగా అనుకోవద్దండి ఎవరు కూడా. ఎందుకంటే నాకు ఎందుకో ఎక్కడో బాధ అనిపించింది. అరే నేను ఇలాంటి వాళ్ళతో నేను చదువుకున్నానా, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికే నాకు బాధ అనిపించింది. ఇంకెవరన్నా చదువుకునంటే ఇంకా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దొరికిండే వాళ్ళేమో అనిపిస్తుంది. దయచేసి ప్రాబ్లం లేదు నాకు. ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీ పరంగా కానీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తర్వాత ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, రచనా జర్నలిజం కాలేజ్, డిఫరెంట్ బయట ఎన్జిఓస్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తెలిసిన వాళ్ళు పెద్దలు ఉన్నారు. కాబట్టి నా వాల్యూ నాకుంది, మీ వాల్యూ మీకు ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరిని సమానంగా చూసేది నేర్చుకోండి. దయచేసి అవతల వాళ్ళు ఏదో తప్పుగా అనుకుంటారు,
థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి, శుభరాత్రి.